జగన్మోహన్ రెడ్డితో రాజకీయ ప్రయాణం. జగన్మోహన్ రెడ్డి గారితో వాస్తవం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి మరణం దాకా పరిచయం లేదు. నాకు వైఎస్ కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. వైఎస్ రాజారెడ్డి గారితో దగ్గర సంబంధాలని చెప్పలేని సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాల్లో భాగంగా ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ జిల్లాలో వైఎస్ రాజారెడ్డి గారు విదేశాలు ఇచ్చేస్తే మేము దగ్గరుండి ఆయన వెంట నడిచాం. రాజశేఖర రెడ్డి గారితో ప్రస్తుతం ఉండే కేవీపీ రామచంద్రరావు గారితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. 2014లో నాకు అవకాశం వచ్చింది. నాకు అవకాశం రాకముందే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రాంతీయ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 141 రోజులు ఇంటింటి పాదయాత్ర చేయడం జరిగింది. శుభకర్ గారు ఇంటింటి పాదయాత్ర అంటే 10 నిమిషాలు తిరిగో గంట తిరిగి రావటం కాదు. ఈరోజు నా ఇంట్లో నుంచి నేను బయలుదేరితే మళ్ళీ నా ఇంటికి వచ్చి నేను 141 రోజు రాత్రి ఈ లోపలంతా కూడా ఇళ్ళు తిరగటం, మధ్యాహ్నం అక్కడే విశ్రాంతి, రాత్రి అక్కడనే ఏదో కార్యకర్త ఇంట్లో కొనుక్కోవటం, మొత్తం 141 రోజులు పూర్తి ప్రజలతో మమేకమం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకొని ఇలాంటి కార్యక్రమం రాష్ట్రం అంతా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమం చేయడం జరిగింది. 2014లో అవకాశం ఇచ్చారు. టికమేలేగా భారీ మెజార్టీతో నేను గెలవడం జరిగింది. అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకున్నా ఎంతోమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన, కానీ నేను జరగని వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో జగన్ గారి వెంట నడిచాను. జగన్మోహన్ రెడ్డితో ప్రయాణంలో మీరు ఆయన నుంచి నేర్చుకుంది ఏంటి శ్రీధర్ గారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవడానికి ఏమీ లేదు శుభకర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం ఒకటే. నాకు జీవితంలో ఎమ్మెల్యే కావాలనే ఒక కళ, ఒక కోరిక. నాది రాజకీయ కుటుంబం కాదు. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు. కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు ఉండే ఓ మధ్యతరగతి కుటుంబీకుడిగా చిన్ననాటి నుంచి శాసనసభ్యుడిని కావాలా, ప్రజల పక్షాన రాష్ట్ర శాసనసభలో గళం విప్పాలా. ఆనాడు ఏదైతే 78లో వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, గౌతు లచ్చన్న గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇదంతా ఎమ్మెల్యేలు, వీరంతా శాసనసభలో గట్టిగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళని చూసుకొని స్ఫూర్తిగా కరీంనగర్ జిల్లా చెందిన జనార్దన్ రెడ్డి గారని లోక్దళ్ ఎమ్మెల్యే, వారిని చూసుకొని స్ఫూర్తిగా ఎమ్మెల్యే కావాలని కూడా జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో ఉండే పెద్ద పెద్ద కుటుంబాలు అడుగడుగున నా గొంతు కోసాయి, అణగదొక్కాయి. 2014లో కూడా ప్రయత్నించాయి, కానీ కుదరలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఆ ఒక్కడే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నా గౌరవం ఉంటుంది తప్ప మొట్టమొదటిసారి అవకాశం నాకు ఇచ్చారని నేర్చుకోవడానికి ఆయన దగ్గర ఏమీ లేవని చెప్పని నా అభిప్రాయం. అసలు గ్యాప్ ఎందుకు వచ్చిందండి మీకు ఆయనకి? 2014లో ఎమ్మెల్యేని, 2019లో ఎమ్మెల్యేని, 2019లో రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు దూరం జరగడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏమాత్రం బాగలేదు. ఒకటి శుభకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నాది పార్టీ, నేను కష్టం చేశా కాబట్టి అధికారంలోకి వచ్చా, నేను కష్టం చేశా అంటారు. నేను కాదను. జగన్ గారు కష్టం చేయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఆ రోజు ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు కాదు ఇన్ఛార్జీలు, అదేవిధంగా కొన్ని వేల మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టం చేస్తే, ఇబ్బందులు పడితే, పోరాటాలు చేస్తే, ఈ కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారి కష్టం తోడై పార్టీ నడిచింది. కానీ ఇవన్నీ ఏమి లేదు, నేనే సర్వం, నేను దైవాంశ సంభూతుడిని, నా ఫోటో ఉంటేనే వీళ్ళందరూ గెలిచారని. శుభకర్ గారు ఒక మాట మనం అడుగుతున్నా, మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా, 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మా గెలుపుకి ఒక కారణం, నేను కాదంటం లేదు. కానీ కేవలం జగన్ గారి గెలిపే కారణం అయితే, జగన్ గారి ఫోటోనే కారణం అయితే 175లో ఎందుకు గెలవలేదు? ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు విశాఖపట్నంలో ఎందుకు ఓడిపోయారు? ఆ మాత్రం ఆత్మపరిశీలన జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాల్సిన అవసరం లేదా? నో డౌట్ పార్టీ పరంగా మీ సపోర్టు ఉండాల్సిందే, మీ ఫోటో ఉండాల్సిందే, మీ సింబల్ ఉండాల్సిందే. దాంతోపాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీంచే అభ్యర్థి కష్టం ఉండాల్సిందే, అభ్యర్థి బలం ఉండాల్సిందే. అలా కాదు మొత్తం నా ఫోటో, ఓడిపోతే వేస్ట్గాళ్ళు. 2014లో ఎన్నికలు అయిపోయాయి, మేము గెలిచాం. ఓడిన ఎమ్మెల్యే చాలామంది ఉన్నారు. పులివెందుల్లో జగన్ గారు మీటింగ్ పెట్టారు 3 రోజుల తర్వాత.
గెలిచిన వాళ్ళతో మాట్లాడారు, బాగా మాట్లాడారు. ఓడిపోయిన వాళ్ళని కూర్చోబెట్టి మీరు వేస్ట్ గాళ్ళు, Try to fight it, but that music don't stop. Don't stop. This is the world's first reusable cotton swab. It can remove up to 10 times more earwax. వేస్ట్ గాళ్ళు, మీరు వేస్ట్ గాళ్ళు, మీ వల్ల పార్టీ ఓడిపోయింది. అంటే గెలిస్తే మాత్రం నీ ఫోటో, ఓడితే మాత్రం ఎమ్మెల్యేల అసమర్థత. ఈ ధోరణి మంచిది కాదు రాజకీయాలు. ఏ పార్టీ అయినా మంచిది కాదు. పార్టీ ప్రజాస్వామ్యంలో, రాజకీయ పార్టీలో కార్యకర్త, డివిజన్ స్థాయి నాయకుడు, నియోజకవర్గ స్థాయి నాయకుడు, గ్రామస్థాయి నాయకుడు, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, రకరకాల అంశాలు ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా నేను సర్వం నేనే, మొత్తం నేనే అనుకుంటే అది సాధ్యం కాదు. ఆ సర్వం నేనే, మొత్తం నేనే కాడ నాకాయనికి కాస్త దూరం పెరుగుతూ వచ్చింది. కానీ విభేదాలకు మాత్రం కారణం అది కాదు. విభేదాలకు కారణం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నేనేమైనా తప్పు చేశానంటే నా దృష్టిలో తప్పు కాదు, ఆయన దృష్టిలో తప్పు ఒకే ఒకటి. ఏమిటంటే అమరావతి ప్రజలు, అమరావతి ఉద్యమకారులు, అంతకుముందు ప్రభుత్వంలో అమరావతి రాష్ట్ర రాజధాని అంటే త్యాగాలు చేసిన ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా అమరావతి ఏకైక రాజధాని గుర్తిస్తున్నానని చెప్పి, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని గుర్తిస్తానని చెప్పి, ఆమోదిస్తున్నానని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసి, ఎన్నికల వేళ అమరావతి రాజధాని ఉంటుంది, నా ఇల్లు కూడా అమరావతిలో నేను కట్టుకున్నా అని చెప్పిన వ్యక్తి ఎన్నికలు పూర్తయిన తర్వాత అమరావతిని 3 ముక్కలు చేసినప్పుడు వాళ్ళు ఈదుల్లోకి వస్తే, నెల్లూరులో వాళ్ళు పాదయాత్రకు వెళుతూ ఉంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ వర్షాలతో, వరదలతో ఇరుక్కున్నారు. నేను వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, వీరుండే ప్రాంతానికి ముందు వెనక స్థానిక గ్రామాలు ఉంటాయి, మధ్యలో వీళ్ళు ఉంటారు, ఆ దారిని వెళుతూ వారిని చూడకుండా, వారి దగ్గర ఆపకుండా వెళ్ళటం సభ్యతా సంస్కారం కాదని ఆగి పరామర్శించా. వారిని ఇక్కడ రాత్రి ఇంకా ఎక్కువ వరద వస్తుందమ్మా, మెయిన్ రోడ్డుకి రండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పా. అంతమించి ఒక మాట నేను మాట్లాడాల. వాళ్ళు జై అమరావతి అంటే నాకంటే ముందు ఆ స్థానిక పెద్దలు, మీరు అలా మాట్లాడొద్దు, ఆయన ఏదో మంచితనంగా వచ్చాడు, ఆయన ఇబ్బంది పెడితే ఎట్టంటే వాళ్ళకు కూడా చెప్పాను, అమరావతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పార్టీ నిర్ణయం నా నిర్ణయం అమ్మా, వ్యక్తిగత నిర్ణయాలకి రాజకీయ పార్టీలో అవకాశం ఉండదు, కానీ నేను మానవత్వంతో వచ్చానని చెప్పి అక్కడి నుంచి ఎక్కువ దూరం పెరుగుతూ వచ్చింది. దూరం కాదు, ఒక రకంగా చెప్పాలంటే అక్కడికే జగన్మోహన్ రెడ్డి గారితో నాకు అనుబంధం తగ్గుతూ వచ్చింది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో శాసనసభ్యుడిగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. శుభకర్ గారు ఒక మాట చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రాల నుండి ప్రభుత్వాలు ఇస్తాయి, ఏ ప్రభుత్వం నుండి ఇస్తుంది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కావచ్చు. ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని పెంచుతాయి. అదేవిధంగా విధానపర నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని పెంచుతాయి. కానీ స్థానికంగా శాసనసభ్యుడు బలంగా ఉండాలంటే, స్థానికంగా శాసనసభ్యుడు ప్రజల ఆమోదం పొందాలంటే అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేసి తీరాల్సింది. సంక్షేమ కార్యక్రమాలేమో రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో పడతాయి, నిజాయితీగా మాట్లాడుకుందాం. అభివృద్ధి కార్యక్రమాలు ఏమో జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో పడతాయి. అదే సమయంలో మా ఎమ్మెల్యే ఈ రోడ్డు వేయించాడాయా, మా ఎమ్మెల్యే ఈ కాలువ కట్టించాడాయా, మా ఎమ్మెల్యే ఈ మంచినీటి పైపు వేయించాడాయా, మా ఎమ్మెల్యే ఈ కరెంట్ వేయించాడాయా మా ఎమ్మెల్యే బ్రిడ్జి కట్టించాడాయా అని ఎమ్మెల్యే గౌరవం పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నిధులు ఇవ్వకుండా పోవటం అనేక సార్లు అవి చెప్పాలంటే ఒక 6 గంటలు పడుతుంది. మీ ఫోన్ ట్యాప్ చేసే పరిస్థితికి వచ్చింది. తర్వాత అమరావతికి ప్రజల్ని, అమరావతి ఉద్యమకారుల్ని ఉద్యమ సమయంలో నెల్లూరు దారి గుండా వెళ్తున్నప్పుడు వరద ప్రాంతాల్లో చిక్కుకుంటే మానవత్వంతో పరామర్శిస్తే ఆ తర్వాత నా మీద నిఘా పెట్టారు. ఒక ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేశాడు. నేను వైసీపీ దూరం 3 నెలల ముందే యువ ఐపీఎస్ అధికారి, సార్ మీ యువ ఐపీఎస్ సీనియర్ యువ ఐపీఎస్ ఒక ఐపీఎస్ అధికారి ఫోన్ చేశాడు. చేసి సార్ మీ ఫోను ట్యాపింగ్లో పెట్టున్నారంటే, భలే ఒకటండి, నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్లో పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజయుడిని, మీరు అలా చెప్పొద్దని మాట్లాడాను. నేనేమనుకున్నానంటే ఈ ఐపీఎస్ అధికారి ఏదో పని మీద పోయినట్టున్నాడు సీఎం గారి దగ్గరికి, పని జరిగినట్లేదు, 2 రాళ్ళు వేస్తున్నాడు అనుకున్నా. కానీ 3 నెలల తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి
ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. సీతారామాంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు నేరుగా నాకే ఫోన్ చేసి అయ్యా మా కాడికి పంపించానండి అయ్యా అన్నాడు. అయ్యా అంటాడు ఆయన, పంపించాడు సార్ అని చెప్పి పంపించాడు. విన్నా, దాంట్లో ఏమి ఘోరాలు నేరాలు తప్పులే లేవు. జిల్లా పరిషత్ సమావేశాల్లో, మంత్రుల సమావేశాల్లో, రాష్ట్ర శాసనసభలో, కార్యకర్తల సమావేశాల్లో, ప్రజల సమక్షంలో నేనేమైతే మాట్లాడానో, ఈ విధంగా రూరల్ నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారిని కలిసాం, వారు సంతకం పెట్టారు, వారు సంతకం పెట్టినా కొంతమంది ఐఏఎస్ అధికారులు ఆమోదం తెలపటం లేదు, ముఖ్యమంత్రి గారి సంతకాలకి దిక్కు లేదు, ఏమిటి మాట్లాడిన మాట వాస్తవం, దాని ఏమి భూతం లేదు దాంట్లో. అవునా, నేను ఫోన్ చేశాను, గొంతు నాదేనా సార్, మీకు ఆ డౌట్ ఏం లేదు, నేనే మాట్లాడింది. దానికి ఫోన్ ట్యాపింగ్ నుండి ఆ మాట అంటానే, అయ్యా మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదా అన్నాడు. మీరెందుకు సార్ భుజాలు తోడుకుంటారు, ట్యాపింగ్ చేసేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది, దాంట్లో తప్పే మాట్లాడాను నేను, ఎందుకే కాస్త జాగ్రత్త ఉంటే పోద్ది కదా అంటే, నా బాధలు నాయండి. రూరల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వస్తే నోటుకొచ్చింది చెప్పాడండి. అయినా నమ్మి నేను కూడా చెప్పానండి. నేను చెప్పిన స్థానిక సమస్యలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చిటికేసి ఆమోదించేస్తున్నాం, అధికారంలోకి వస్తాను చేస్తామని చెప్పాడు. నేను కూడా దాన్ని చెప్పుకున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రశ్నించేదానికి దొరికేది నేను బాధలు పడుతున్నాను, నా బాధలు నాకు తెలుసండి, నీకు కాస్త కటువుగానే మాట్లాడాను. ఆ తర్వాత నేను ఇంకెంత అనవసరం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా మా తాత వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి, మా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నా దాకా శ్రీధరమంతా ఉన్నోడే. ఓదార్పు యాత్ర సమయంలో నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేసేదానికి మనిషి కరువైన రోజుల్లో శ్రీధర్ నా కోసం పనిచేశాడే, పెద్ద పెద్ద కుటుంబాలను ఎదుర్కొన్నాడే, కేసులు పెట్టించుకున్నాడే, పోరాటాలు చేశాడే, తెగించి పనిచేశాడే. ఏమిటి సమస్య అని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకుండా ఇష్టారీతిగా బెదిరించాలనుకుంటే, బెదిరింపులుగా భయపడే వ్యక్తిని కాదు శోకర్ గారు. నేను పెరిగిన వాతావరణం విద్యార్థి ఉద్యమాల నేపథ్యం, విద్యార్థి రాజకీయాలు, ఆ విద్యార్థి రాజకీయాల్లో బాగా అనేక పోరాటాలు, ఒక నెల్లూరు జిల్లాలో కాదు, అస్సాం సత్యాగ్రహం దగ్గర నుంచి అనేక పోరాటాల్లో నేను పాల్గొని ఉన్నా. కాశ్మీర్లో ఉదంపూర్లో ఏదైతే కాశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయాలని చెప్పని ఆ పోరాటాలు ఉదంపూర్ హాస్టల్ దగ్గర నుంచి అనేటిలో పాల్గొని ఉన్నా. హై స్కూల్లో చెప్పారు, మీ 8th క్లాస్లోనే పోలీస్ లాకప్లు చూశానని, ఘర్షణలు చూశా, కేసులు ఎదుర్కొన్నా. అలాంటి భయపెడితే భయపడేవాడిని కాదు, భయపెట్టాలని చూశాడు, నిర్ణయం తీసుకున్నా. జగన్మోహన్ రెడ్డి భయపెట్టాలని చూస్తున్నాడు. రఘురామకృష్ణరాజు గారు వివేదిస్తే వారిని ఏ విధంగా వేధించారు అందరు చూశారు. అంటే భయపెట్టి రాజకీయాలు అనుకుంటావా? భయపెట్టేదానికి అందరూ భయపడరు. భయపడిన వ్యక్తులు, భయపెట్టాలనుకున్న వ్యక్తులకి భయాన్ని పరిచయం చేసే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి పోరాడదాం, తెగించి పోరాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం లేకుండా చేద్దాం అన్నదాంతో ఆ పోరాటం ప్రారంభించాం. మీ ఇద్దరి